అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. రోడ్డు రవాణా వల్ల ప్రయోజనాలు ఏంటి? మన భారతదేశంలో రోడ్డు రవాణా ఎలా అభివృద్ధి చేయబడింది? రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా డెవలప్ అయింది? మన ఇండియాలో ప్రజెంట్ రోడ్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఇది ఒక భాగంగా మనం చెప్పచ్చు. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తెలుసుకున్నాము, ఎలక్ట్రిసిటీ తెలుసుకున్నాము, రోడ్స్ కమ్యూనికేషన్ రోడ్స్ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పార్ట్గా మనం చెప్పచ్చు. ఇది సీనియర్ ఇంటర్కి 5 మార్క్స్ వస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది. ఇక మిగతావన్నీ కూడా గ్రూప్స్ కాంపిటీషన్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ గ్రూప్స్కి పనికి వస్తుంది అన్నమాట. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. It is spread over 48.65 lakhs kilometer. It has a national highways, state highways, major district roads and village roads. District village roads constitute 95.2% of the total road network in our country. National and state highways constitute only 4.8%. ఇండియా అనేది ప్రపంచంలో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగి ఉంది. ఫస్ట్ ప్లేస్ అమెరికా వచ్చి రోడ్ నెట్వర్క్లో ఫస్ట్ ప్లేస్. ఇండియా వచ్చేసి సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇండియాలో ఇది 48.65 lakh కిలోమీటర్స్ యొక్క ఎక్స్పాండ్ అయింది. అంటే రోడ్ నెట్వర్క్ వచ్చి 48.65 లక్షల కిలోమీటర్లు విస్తరించింది. ఇందులో మనకి జాతీయ రహదారులు వస్తాయి, రాష్ట్ర రహదారులు వస్తాయి, ముఖ్యమైన జిల్లా రోడ్లు వస్తాయి, మళ్ళీ జిల్లా రోడ్లు వస్తాయి, మళ్ళీ గ్రామీణ రోడ్లు వస్తాయి. ఇక్కడ జిల్లా రోడ్లు ముఖ్యంగా 95.2% ఆక్రమించి ఉన్నాయి. అదే నీకు స్టేట్ రోడ్స్ వచ్చేసి 4.8%ని ఆక్యుపై చేస్తుంది. అంటే విలేజ్ రోడ్సే ఎక్కువగా మన దేశంలో ఎక్కువ ప్లేస్ని ఆక్రమించినట్టు మనం చెప్పచ్చు అనమాట. అడ్వాంటేజ్ ఆఫ్ రోడ్వేస్ వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు లాభాలు ఉన్నాయి? రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్స్ ఆల్ ద విలేజెస్ అండ్ రీజన్ అండ్ ఫైనలీ కనెక్ట్స్ టు ద రైల్వేస్. రోడ్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్ ద ఫార్మర్స్, పర్టికులర్లీ ద పెరిషబుల్ ప్రొడక్ట్స్ ఈజీలీ అండ్ క్విక్లీ టు ద మండీస్ అండ్ టౌన్స్. రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది నీకు విలేజ్ని కనెక్ట్ అయి ఉంటుంది, గ్రామ ప్రాంతాలకంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ముఖ్యంగా రైల్వేలకు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే రైల్వేలు అన్ని ప్లేసులకి పోవు, ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మాత్రం చిన్న చిన్న వీధుల్లో కూడా వెళ్తుంది అనమాట. కాబట్టి బస్సులు కానీ, లారీలు కానీ, ఇవన్నీ కూడా సరుకులు తీసుకొని పోవడంలో కానీ, ప్రయాణికులు తీసుకొని పోవడంలో కానీ, రైల్వే స్టేషన్ చేర్చడంలో కానీ ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఫార్మర్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఎలా అంటే నష్టపరమైన వస్తువుల్ని స్పీడ్గా టౌన్లో చేర్చాలి. అంటే పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా 24 గంటల లోపల పోయంగానే తీసుకొని పోయి బజార్లో అమ్మేయాలి. ఇట్లా మార్కెట్కి తీసుకొని పోవాలంటే, స్పీడ్గా తీసుకొని పోవాలంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ వల్ల మనకి ఎక్కువగా డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండదు, ఆలస్యం అనేది ఉండదు. అంటే స్పీడ్గా నీకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువగా నీకు ఇబ్బంది అనేది ఒక రిపేర్లు వచ్చినా కూడా స్పీడ్గా వాళ్ళు క్విక్గా చేసుకొని వాళ్ళకి గమ్యస్థానాన్ని చేరుకుంటారు. రోడ్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ క్యాపిటల్ అవసరం లేదు. ఇప్పుడు రైల్వే ట్రాన్స్పోర్ట్ అనుకో, చాలా ఎక్కువ క్యాపిటల్ కావాలి, పట్టాలు నిర్మించాలి, ఎలక్ట్రిసిటీ వస్తువులు ఏర్పరిచితే ఒక బస్సు ఉంటే చాలు. ఆ బస్సులు తయారు చేసేది అనుకుని 100 బస్సులు తయారు చేయొచ్చు, 1000 బస్సులు తయారు చేయొచ్చు. కాబట్టి ఎక్కువ క్యాపిటల్ అనేది అవసరం లేదు, ఎక్స్పెండిచర్ అనేది కూడా ఎక్కువ అవసరం లేదు. అదేవిధంగా కంట్రీ యొక్క డిఫెన్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది, రక్షణ కూడా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాలు ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉంటాయి, సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి. అదేవిధంగా నీకు కొండ ప్రాంతాలు ఉంటాయి. ఈ కొండ హిల్ ట్రాక్స్ అనమాట. ఈ బార్డర్ ఏరియా సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి. వీటికంతా కూడా రైల్వే లైన్ వేయాలంటే చాలా కష్టం. అదే రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనుకో, ఎక్కడికి అస్సాంకైనా సరే, మణిపూర్కైనా సరే, భోపాల్కైనా సరే, నేపాల్కైనా సరే, ఎక్కడికైనా ఏ మారుమూల ప్రాంతంలోకైనా సరే ఈ బస్సు ప్రయాణం ద్వారా వెళ్ళొచ్చు. కాబట్టి రోడ్డు రవాణా అనేది అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి చెప్పచ్చు. మన దేశంలో ఈ రోడ్డు రవాణా ఎంతవరకు అభివృద్ధి చెందగలిగింది? ముఖ్యంగా మన దేశంలో అత్యధిక రోడ్ల వ్యవస్థ గల రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒరిస్సాల్లో ఎక్కువ రోడ్లు అనేవి డెవలప్ అయి ఉన్నాయి. అదేవిధంగా NHDP నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇదేంటంటే 2 లైన్స్ 4 లైన్స్ చేస్తుంది. ఇప్పుడు మనకి GNT రోడ్డు ఉంటుంది, అంటే ఆ పెద్ద యొక్క GNT రోడ్డు హైవే రోడ్డు అనమాట. ఇంతకుముందు 4 లైన్స్ ఉండేది 6 లైన్స్ చేస్తారు. స్వర్ణ చతుర్భుజ అంటారు. స్వర్ణ చతుర్భుజ అంటే దేశంలో ట్రయాంగల్ అనమాట, ట్రయాంగల్ ప్రోగ్రామ్. కంట్రీకి 4 పక్కల నుంచి, అటు ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు, నార్త్ కావచ్చు, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు, రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర వరకు 4 పక్కల ఏ ప్లేస్కి అయినా సరే నీకు రోడ్లు ఉండాలి అనే ఉద్దేశంతో స్వర్ణ చతుర్భుజి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 2018లో భారతమాల ప్రాజెక్టులో దీన్ని విలీనం చేశారు. అంటే 2015-16లో భారత్మాల ప్రాజెక్ట్ ఆ పరియోజన స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ భారత్మాల పరియోజన ద్వారా నీకు ఎక్స్ప్రెస్ రోడ్లు, అంటే బాగా ఫాస్ట్గా రోడ్లు వెళ్ళాలి, సముద్ర తీర ప్రాంతాలకు కూడా, ఓడరేవులకు కూడా రోడ్లు కనెక్ట్ చేయాలి అని భారతమాల పరియోజన ప్రాజెక్ట్ని రూపొందించాడు. 2015లో గ్రీన్ హౌస్ పాలసీని రూపొందించారు. గ్రీన్ హైవే పాలసీ అంటే రోడ్ల మధ్యలో చెట్లు పెంచాలి, దీనివల్ల గాలి కాలుష్యము, వాతావరణ కాలుష్యము అన్నీ కూడా తగ్గాలి, మంచి గాలిని పీల్చాలి, ఆక్సిజన్ అనేది ప్రజలు బాగా పనికొస్తుంది, ప్రజలకి లభించాలనే ఉద్దేశంతో గ్రీన్ హైవే పాలసీ రూపొందించారు. 2016లో సేతు భారతం అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇక్కడైతే రైల్వే క్రాసింగ్లు ఉంటాయో అక్కడ రైల్వే క్రాసింగ్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది, రోడ్స్ కానీ కార్లు కానీ బస్సులు కానీ పోవాలి. అందుకని అక్కడ హైవే బ్రిడ్జ్లు, అండర్వే బ్రిడ్జ్లు నీకు నిర్మించేందుకు స్పీడ్గా నీకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకే సేతు భారతం రైల్వే క్రాసింగ్ రహిత రహదారులు అంటారు. అంటే రైలు దగ్గర ఎక్కడైతే రైల్వే స్టేషన్లు ఉంటాయో అక్కడ నీకు ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు అవన్నీ కూడా నిర్మిస్తారు. పర్వతమాల ప్రాజెక్ట్ అంటే ఎత్తైన పర్వత ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, రోప్ వేస్, అంటే ఇప్పుడు తిరుమల ఉంది పర్యాటక ప్రాంతం, అదేవిధంగా కొండలు ఉంటాయి ఆడ, కాబట్టి ఆ కొండల పైకి వెళ్ళాలంటే ఆ రోప్ వే కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా నీకు ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉంటాయి, ఆ పర్వత ప్రాంతాలకు ఎక్కాలన్నా కూడా రోప్ వే ద్వారా నీకు ఏర్పాటు చేశారు. పర్వతమాల ప్రాజెక్ట్ అంటారు. తర్వాత SARDPNE అంటారు. 25 అక్టోబర్ 2024లో ప్రారంభించారు. స్పెషల్ యాక్సలరేటెడ్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్. అంటే ఈశాన్య ప్రాంతాలు ఉంటాయి, అస్సాము, మణిపూరు, మేఘాలయ, త్రిపుర ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాంతాలకు కూడా నీకు బస్సులు వెళ్ళాలి అని చెప్పి స్పెషల్ యాక్సలరేటెడ్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్, ఈశాన్య ప్రాంతాలు అంటారు. గౌహతి, త్రిపుర, మణిపూర్, మేఘాలయ. 25 అక్టోబర్ 2020 SARDPNE అని చెప్పి అంటారు. అది దీని ద్వారా నీకు ది స్టూడెంట్స్ అండ్ వ్యూయర్స్ నా యొక్క మీకు థీమ్గా నచ్చితే, టాపిక్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.